రైట్. అనలిస్ట్ విశ్లేషకులు సాదిక్ సార్ మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. సాదిక్ గారు నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు బడ్జెట్ ఈసారి? సో అంకెలు మాత్రం లక్షల కోట్లలో వెళ్తుంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ప్రభుత్వం, మూడో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నుంచి కోర్స్ రెండో దఫా ప్రభుత్వం అని చెప్పాలి. సో ఈ బడ్జెట్ ఎట్లా చూడొచ్చు? ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల పైచిలుకుగా కనిపిస్తోంది. ఏ అంశాలు ప్రధానం కావచ్చు? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి వాక్యాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా డబ్బులు రావు, మేము చాలా అవస్థల్లో ఉన్నాము, చాలా అప్పుల్లో ఉన్నాము, గత ప్రభుత్వం అప్పుల కుప్పలు చేసింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం బడ్జెట్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు 6 గ్యారంటీలు, మరొక వైపు రాష్ట్ర విద్యకు బడ్జెట్ 20% పెంచాలని మాలాంటి యాక్టివిస్టులు అందరూ కూడా చాలా ప్రెషర్ వేయడం, మొత్తం జిల్లాల్లో తిరిగి విద్యకు 20% బడ్జెట్ మీరు ఇస్తా అన్నారు, ఇవ్వమని కోరడం, ఇట్లాంటి చాలా విషయాలు ఇప్పుడు వీళ్లకు సవాల్గా మారినాయి. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లేకున్నా మూసీ ప్రాజెక్ట్ ఒకటి ముందు పెట్టుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వమని చెప్పనప్పుడు మరి మేమే ఏదో కొన్ని నిధులు ఇచ్చినట్టు చేయాలని రేపు మూసీకి పెడతారా? లేకపోతే మళ్ళీ ఈ 6 గ్యారంటీల్లో ఈ రోజే నిన్ననే మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్కూటీలు ఇస్తాం, తర్వాత మహిళలకు కూడా కావాల్సిన అన్ని కూడా చేస్తాము అని చెప్పింది. అంటే వాళ్ళకి ఇస్తా అన్న ఒక గ్యారంటీ ఉంది, 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తా అన్న ఒక గ్యారంటీ కూడా ఉంది. మరి ఆ గ్యారంటీ గురించి కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా బంగారం ఇస్తామని కళ్యాణ లక్ష్మి సందర్భంగా దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు. కాదులేండి సార్, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం రాకముందు ఉన్న బంగారం రేటుకు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో బంగారం రేటుకు చాలా తేడా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, గతంలో ఒప్పుకున్నారు వాళ్ళు, ఒక సందర్భంలో కూడా మంత్రులే మాట్లాడింది. అయితే నేను ఏమంటున్నా సాదిక్ సార్, ఇందాక మీరు మాటల్లో మీరు 20% కేటాయించాలి విద్యకు బడ్జెట్ అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. మొదటి నుంచి చూసుకుంటే అందులో చాలా భారీ మొత్తంలో మీరు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో బడ్జెట్ కేటాయించింది మొదటి నుంచి 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 10 ఏళ్లలో, ఈ 12-13 ఏళ్లలో 10,000 కోట్లు పెరిగింది. 10,000 కోట్లు పెరిగింది, 7.5%. సో అది మీరు 18% అంటే దగ్గర 70,000 కోట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాంటి పరిస్థితి ఉందా? అంత కేటాయించే పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు 7.5%కి 36,000 కోట్లు పెట్టారు. మీరు అన్నట్టు 72,000 కోట్లను కనుక విద్యకు పెడితే అది 15%కి పోతుంది, 18 కూడా బాదు, 15% పోతుంది. అంటే కనీసం 1,00,000 కోట్లు మేము అడుగుతున్నట్టు. సరే, మేము అడిగిన విషయాన్ని పక్కకు పెట్టుకుంటే విద్యా కమిషన్ నిన్నగాక మొన్న వీరేసిన విద్యా కమిషనే మురళీ కమిషన్, ఆకునూరు మురళీ కమిషన్ ఏం చెప్పిందంటే 18% విద్యకు కేటాయించమని చెప్పింది. దాంట్లో 13% ప్రాథమిక విద్యకు, 5% హైయర్ ఎడ్యుకేషన్ కు, ఉన్నత విద్యకు కేటాయించమని చెప్పింది. మరి 18% కేటాయించినా కూడా కనీసం మీరు అన్నట్టు 80,000 కోట్ల రూపాయలకు రీచ్ అవుతుంది విద్యా బడ్జెట్. ఇట్లా ఈ అంకెలన్నీ చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా పొసగనటువంటి రేపు బడ్జెట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇవ్వవలసినటువంటి మనకు రాబడి ఎంత ఉంది? చాలా సార్లు ముఖ్యమంత్రి గారు మనకు రాబడి ఇంత ఉంది, 2,000 కోట్ల రూపాయలు రోజు డిఫిసిట్ కనిపిస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఈ బడ్జెట్ ఓన్లీ అంకెలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ అంకెలు కూడా సంతృప్తికరమైన అంకెలు ఉండవు. మళ్ళీ వీటిని అధిగమించడం కోసమే ప్రభుత్వం ఏం చేసిందంటే 90 రోజుల ప్రణాళికను ప్రకటించేసింది. మేము అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నాం. బడ్జెట్ యొక్క ఎఫెక్ట్ పడొద్దు అనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది